గురించి నేను హిందువులకు వ్యతిరేకం కాదు, హిందుత్వానికి వ్యతిరేకం కాదు అని ఒక న్యూట్రల్ వేలో మాట్లాడడానికి ట్రై చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. లోపల వీడు ఒరిజినల్గా పరమ హిందూ ద్వేషి, హిందూ దేవుళ్ళ మీద చాలా అసహ్యకరమైనటువంటి కామెంట్లు కూడా చేశాడు వీడు చాలా సందర్భాల్లో. దాని గురించి కూడా ఇప్పుడు నేను మాట్లాడతాను. ఒకసారి రామాయణం గురించి ఈ సన్నాసి వ్యాఖ్యానం చేశాడండి. రాముడి గురించి, రామాయణం గురించి ఎలాంటి వక్రీకరణతో కూడినటువంటి అసభ్యకరమైనటువంటి కామెంట్లు వీడు చేశాడో మీకు ప్లే చేసి చూపిస్తాను. దానికి నా యొక్క కౌంటర్ కూడా వినిపిస్తాను. ముందుగా ఒక వీడియో క్లిప్ చూద్దాం. నాకు అర్థమైన రీతిలో రామాయణాన్ని ఈ రోజు మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. వీడికి అర్థమైన రీతిలో రామాయణం మీద వ్యాఖ్యానం చేస్తాడంట. వీడికి అర్థమైన రీతిలో ఏమర్థమైంది వీడికి చూద్దాం. రామాయణం ప్రకారం శ్రీరామచంద్రుడు హీరో, రావణాసురుడు విలన్. ఇప్పుడు ఒకసారి హీరో లక్షణాలని, విలన్ లక్షణాలని చూద్దాం. ఇప్పుడు రాముడిని విలన్ చేయాలి అంటే వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో హీరో ఎవరు, విలన్ ఎవరు అనేది ఇప్పుడు చెప్తాడన్నమాట. వీడు చూద్దాం. శ్రీరాముడు నిజంగా హీరో అయి ఉంటే ఆయన శ్రీరామచంద్రుడు చేసిన కొన్ని పనులు చెప్తాను. శ్రీరామచంద్రుడు అవతారం రావణాసురుడిని చంపడానికే అనేది ఆల్రెడీ బాపన వాళ్ళందరూ చెప్పిన కథ. ఆయన విష్ణుమూర్తే శ్రీరాముడుగా పుట్టింది ఎందుకయ్యా అంటే రావణాసురుడిని చంపడానికి. సో రావణాసురుడిని చంపడానికి పుట్టిన శ్రీరామచంద్రుడు ఆయన పుట్టి పెద్దోడు అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా రావణాసురుడి మీదకి యుద్ధంకి వెళ్ళి ఆయన చంపేసి ఉండొచ్చు కదా. సరేరా, బాగుంది నీ లాజిక్. మరి ఇప్పుడు బైబిల్ ప్రకారంగా యేసు సిలువెక్కి చచ్చిపోవడానికే వచ్చాడు అని చెప్తారు కదా. మరి ఆయన పెరిగి పెద్ద అయ్యాక డైరెక్ట్గా సిలువ మీదకి ఎక్కి నాకు 2 మేఘలు కొట్టండి అని ఏలాడొచ్చు కదా. ఎందుకు ఏలాడలా? ఎందుకు వాళ్ళు ఎంటపడుతుంటే పారిపోయాడు తుప్పల్లోకి? చెప్పరా, దీనికి సమాధానం చెప్పు. అక్కడ రాముడు నరావతారిగా వచ్చాడు. తాను విష్ణువుననే స్పృహ తన మనసులో కూడా లేదు. ఒక మనిషికి ఉండేటటువంటి పరిమితుల్లో జీవించాడు. ఒక మనిషికి ఉండేటటువంటి పరిమితులతోనే రావణాసురుని సంహరించాడు. అసలు ఏ విరోధమో లేకుండా, ఏ అవసరమో లేకుండా ఒక మనిషిగా పుట్టినటువంటి రాముడు డైరెక్ట్గా రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళి చంపాల్సిన అవసరం ఏముంది? అది రావణాసురుడికి ఉన్నటువంటి వరం. ఒక సాధారణ మానవుడి చేతుల్లోనే నాకు చావు రావాలి అని వాడు కోరుకున్నాడు. కాబట్టి ఒక సాధారణ మానవుడికి ఉండేటువంటి పరిమితులతోనే రాముడు వాడిని సంహరించాలి. అలా అయితే అసలు రాముడిగా అవతారం ఎత్తాల్సిన అవసరం కూడా లేదు కదా. డైరెక్ట్గా విష్ణుమూర్తి వచ్చాడు చంపేయచ్చుగా. అక్కడ ఒక ధర్మం ఉంది. రావణాసురుడికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. వనవాసానికి వెళ్ళిన శ్రీరాముడిని చూసి రావణాసురుడి వాళ్ళ చెల్లి శూర్పణకు వచ్చి వన్ సైడ్ లవ్ చేసింది. వన్ సైడ్ లవ్ చేసి అక్కడితో ఊరుకోకుండా ఆవిడ ప్రపోజ్ చేసింది వచ్చి. ఏమంటే ఇక్కడ ఈ లైవ్ లో ఉన్న 1400 మందిలో మగోళ్ళందరినీ నేను సూటి ప్రశ్న వేస్తున్నాను. ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే మీరు ఏం చేస్తారు? నేనేం చేస్తానంటే, అమ్మా నాకు పెళ్ళయింది, నాకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, కాబట్టి నీ ప్రపోజల్ని నేను తిరస్కరిస్తున్నాను, నీ ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేయలేనని చెప్తాను. నేనైతే కొంతమంది ఉంటారు మొహమాటస్తులు, యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. తప్పులేదు, అందులో తప్పు ఉందో లేదో నాకు తెలియదులే, ఎందుకని నన్ను అందులో ఇన్వాల్వ్ చేయకండి. అయితే అక్కడ దాకానే చెప్తాం, మగోడు ఎవడైనా అదే చేస్తాడు. అంతేగాని ప్రపోజ్ చేసింది కదా అని చెవులు ముక్కులు కోసేస్తామండి. ఎవరన్నా వచ్చి ఐ లవ్ యూ అనే ఒక రోజు పట్టుకుని మన దగ్గరకు వస్తే మన చెవు ముక్కు కోసేసి పంపించేస్తామా? అలాంటి మగోళ్ళు ఉన్నారు అసలు. ఈయన ఏం చేశాడు? ఆ చెవులు ముక్కులు కోసి పంపించాడు. ఏంట్రా, శూర్పణకు వచ్చి రాముడికి ప్రపోజ్ చేసిందా? ఐ లవ్ యూ చెప్పిందా? రామ్ గోపాల్ వారం వీడియోలు చూసి వచ్చారా? రామాయణం ఇప్పుడు చదివేమంటారు జీవితంలో? అసలు కనీసం రామాయణం అట్టైనా చూసావా? పుస్తకం కవర్ పేజీ అన్న చూసావా ఇప్పుడు జీవితంలో? నువ్వు రామాయణం గురించి, రాముడి గురించి మాట్లాడేస్తావా? శూర్పణకు వచ్చి ప్రపోజ్ చేసిందా? పైగా ఎవరైనా అమ్మాయి నీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్తే అమ్మ నా పెళ్ళయిందని చెప్తావా? పోనీ నీ భాష నీకు అర్థమయ్యేలా చెప్తా. ఒక అమ్మాయి వచ్చిందిరా నీ దగ్గరికి వచ్చింది, రాజేష్ చూడు నేను అంత అందంగా ఉన్నానో మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంది. అప్పుడు నువ్వేమంటావు? అమ్మ నాకు పెళ్ళి అయిపోయింది, నా జోలికి రావద్దు అంటావు. సరే, ఆ అమ్మాయి అంతటితో వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు. కానీ అక్కడ అమ్మాయి ఏం చేసింది? నువ్వు ఎందుకు నన్ను పెళ్లి చేసుకో, ఇదిగో మీ ఆవిడ నీకు అడ్డంగా ఉంది కదా, దాన్ని చంపి తినేస్తా చూడు ఇప్పుడే అని చెప్పి మీ ఆవిడ మీదకి వెళ్ళింది అనుకో చంపడానికి. అప్పుడు నువ్వేం బిగుతావురా? పెద్ద మగోడిలాగా మాటలు చెప్తున్నా. మగోడు ఎవడైనా ఎట్లాగా చేస్తాడంటున్నావుగా. ఏ మగోడైనా ఏం చేస్తాడు చెప్పు? అక్కడ శూర్పణకు అదే చేసిందిరా సన్నాసి. సీతమ్మని చంపడానికి ఆమె మీదకి దూకింది. అప్పుడు లక్ష్మణుణ్ణి శూర్పణకని అడ్డుకోమని చెప్పి ఇది పెద్ద అందగత్తిలాగా ఫీల్ అవుతూ ఆ గర్వంతో నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి ఎవడ కనపడితే వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా ఎట్లాగే వేధించిద్ది. కాబట్టి దీనికి అందగత్తిని అనేటువంటి అహంకారం లేకుండా దాని ముక్కు చెవులు కోసి పంపించేమని చెప్పాడు. అది జరిగింది అక్కడ. మామూలుగా అయితే సీతమ్మని సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్